సారీ రెహమాన్ సార్. రెహమాన్ గారు గుడ్ ఈవినింగ్. సో వినిపిస్తుందా రెహమాన్ గారు? వినిపిస్తుందా? ఒక్కసారి మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టుంది. మీ ఫోన్ మ్యూట్లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్. ఒక్కసారి మాట్లాడండి. యా ఇప్పుడు ఓకే, డన్ డన్. యా రెహమాన్ గారు, సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిజానికి ప్రపంచ వాణిజ్యం మీద కూడా చాలా ప్రభావం పడింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే, వాణిజ్య పరంగా చూసుకుంటే గనక భారత్కు అమెరికా చాలా కీలకమైనటువంటి దేశం అనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వాటికంటే ఇక్కడ నుంచి ఎగుమతి చేసేటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్ నుంచే అమెరికాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో దిగుమతులకు ఉంటే అమెరికాకు మనం చేస్తున్నటువంటి ఎగుమతులు ఎక్కువ. ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశంలో వాణిజ్య గురించి ట్రంప్ చాలాసార్లు ఇండియన్ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఒకవేళ అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకు లేదు కాబట్టి ఇక్కడ సుంకాలు విధించే అవకాశాలు ఉంటాయి, ట్యాక్సెస్ పెంచేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఒకవేళ అదే జరిగితే గనక ప్రపంచ వాణిజ్య స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టే జరుగుతుంది, దాన్ని అట్లా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది కూడా ఒక పాయింట్. సో ఈ అంశాన్ని భారతదేశం ఎట్లా చూస్తుంది? సో మనం దీనిపైన ఎట్లా చర్చించవచ్చు ఇప్పుడు? ప్యానెల్లో సభ్యులందరికీ ఇంతకు ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రపంచానికి పెద్దన్న పెట్టుబడిదారి దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ట్రంప్ తన దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ముందుంటాడు. ఇప్పటికే ఆయన అక్రమ వలసదారులందరినీ పంపించేస్తాను, అందరినీ అక్కడి నుంచి పంపించేస్తానని, అంటే తన దేశ ప్రయోజనాలు ఏమైతే ఉన్నాయో తన దేశానికి ఏం అవసరమో అవి మాత్రమే చూస్తాడు. డెఫినెట్ గా ఒక పెట్టుబడిదారుడు తన దేశానికి రావాల్సినటువంటి అవసరాలు, తన దేశ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పనిచేస్తాడు. అందులో భాగంగా మొదటిగా ఆయన టిక్ టాక్ పైన నిషేధం విధించి 50% వాటాలని తీసుకోవడం మనం చూస్తున్నాం. అంటే మా దేశంలో మీరు మా సేవల రూపంలో లేకపోతే మిగతా రూపంలో అడుగు పెడితే డెఫినెట్ గా మాకు 50% మాకు వాటా ఉండాల్సిందే అనేది ఆయన నిరూపించారు. అట్లనే యుద్ధాల విషయంలో ఆయన మూడో ప్రపంచ యుద్ధం రాదు, యుద్ధము అనేది ప్రపంచానికి నష్టమైనటువంటి సిగ్నల్ ముందు నుంచే ఇచ్చిండు ఆయన. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల విషయంలో కూడా నాటో దళాలని ఉపసంహరించడం మిగతా అంతా చూసినాము. ఇంతకుముందు ప్యానెల్లో మిత్రులు అన్నట్టుగా ఇప్పుడు సడన్ గా హమాస్ లో జరిగిన డెవలప్మెంట్ కూడా చూస్తున్నాం. అయితే ట్రంప్ గెలవడం వల్ల మన దేశానికి ఏదో పెద్ద ప్రయోజనాలు వనగూరుతాయి, దేశానికి ఏదో పెద్ద జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే WTO ఒప్పందంలోనే ఉంది అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే అంతర్జాతీయ చట్టాలన్నీ తయారు చేస్తున్నాయి. కాబట్టి ముందుగా అమెరికా ప్రయోజనాలనే డెఫినెట్ గా ట్రంప్ చూసుకుంటాడు. కాబట్టి ప్రపంచ దేశాలకు ఒక మిత్రుడిగానో లేకపోతే ట్రంప్ గతంలో సోవియట్ వ్యవహరించినట్టుగా అయితే మన దేశం పట్ల ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ దేశం నుంచి ఏమైనా ఏ మేరకు తన దేశం ప్రయోజనం పొందవచ్చో ఆ రకంగానే ముందుకెళ్ళేటువంటి అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. యా రెహమాన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. బిఫోర్ దట్ నరసింహరావు, నారపరాజు నరసింహరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి.